కొంచెం పొడవుగా ఉన్న క్లాత్ తీసుకుని 3 అంగుళాల వెడల్పు క్లాత్ ఉంటే సరిపోతుందండి. దీన్ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత కుచ్చులు పెట్టేసుకోవాలన్నమాట. ముందు 2 కలిపేసుకున్నాక తర్వాత కుచ్చులు పెట్టేసుకుని 5 అంగుళాలు స్క్వేర్ తీసుకుని దాని మధ్యలోకి ఇలాగా కుట్టేసుకోవాలి దీన్ని. చాలా అందంగా ఉంటుందండి. తర్వాత చిన్న చిన్న స్క్వేర్ ముక్కలు తీసుకున్నాను, అవి సమోసాలాగా మడిపేసుకుని ఆ కుట్టిన కుచ్చు మీద పెట్టేసుకుంటే మంచి డిజైన్ లాగా ఉంటుంది. ఇలాగ అన్నీ కూడా పెట్టేసుకోవాలి లైన్గా, ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవాలి. తర్వాత మడత తీసుకుని దాని మీద కుట్టేసుకుందాము. తిరిగేసిన తర్వాత మొత్తం జాయింట్లన్నీ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ కుచ్చు మీద కూడా ఒక కుట్టేసుకోవాలి. తర్వాత పైన ఒక చిన్న సమోసా లాంటిది పింక్ కలర్ మడతేసాను, మధ్యన థ్రెడ్ పెట్టుకుని కుట్టేసుకుని తిరగేసుకుంటే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.